హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభయ్. పునాది దాటని ఇందిరమ్మ గూడు. ముందుకు సాగని ఇళ్ల నిర్మాణం, గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మందకోడిగా సాగుతుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇంటి నిర్మాణం ప్రారంభించింది. కొన్ని గ్రామాల్లో ముగ్గు పోసి పునాదులు తీయగా, మరికొన్ని చోట్ల పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. నియోజకవర్గంలో పూర్వ మండలాలైన మేడ్చల్, షామీర్పేట్, కీసర, గట్కేసర్, మూడు చింతపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు 36,418 మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో 81,020 దరఖాస్తులు అయితే వచ్చాయి. అందరికీ ఒకేసారి ఇల్లు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో తొలి విడత ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హులైన పేదల్లో సొంత స్థలాలున్న వారికి మాత్రమే గుర్తించి ఇల్లు మంజూరు చేసి పనులైతే ప్రారంభించారు. తక్కువ ఖర్చు ఇల్లు నిర్మించుకునేందుకు కొంతమంది మేస్త్రీలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుందాం. నియోజకవర్గంలో ఇలా మేడ్చల్ సోమారంలో 23 మంది అర్హులుగా గుర్తించారు. అక్కడ 4 మాత్రమే ఈ బేస్మెంట్ స్థాయిలో కూడా ఇల్లు అయితే కట్టుకోలేదు. ప్రారంభించారు కానీ బేస్మెంట్ స్థాయిలో కూడా కట్టుకోలేదు వాళ్ళు. తర్వాత షామీర్పేట్, పొన్నాల వచ్చేసి అర్హులని 82 మందిని గుర్తించారు. అందులో 23 మంది ఇల్లు ప్రారంభించారు ఇల్లుకు సంబంధించిన వరకు. అలాగే ఒకరు ఇల్లు మాత్రమే బేస్మెంట్ స్థాయిలో ఉంది. అంటే మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే, చాలామంది ఇండ్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కాబట్టి, అందులో ఈ ఒక కాన్స్టెన్స్కి 3,500 చొప్పున పంపిణీ చేశారు కాబట్టి, ఇండ్లు అనేది ఒకేసారి అందరికీ రావు కాబట్టి, ఒక మండలంలోని ఒక గ్రామానికి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సోమారంలో 23, పొన్నల గ్రామంలో 82, భోగారంలో 33, ఘనపూర్లో 70, కేశవరంలో 101. అంటే ఒక పెద్ద మండలం లేదా పెద్ద విలేజ్ అయితే కొన్ని ఎక్కువగా వస్తాయి. చిన్న చిన్న విలేజ్లకు తక్కువగా ఇండ్లు అయితే మంజూరు చేస్తారు. ఇక్కడ చూసుకుందాం. ఇలా వచ్చేసి ఇక్కడ మేడ్చల్ సోమారంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 118 ఇళ్ళు ప్రారంభమైతే 9 ఇళ్ళు మాత్రమే బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబ్బులు అందలేదు. అప్లోడ్ చేశాకే డబ్బులు. ఏఈలకు యాప్ను కేటాయించారు. వారి దశల వారీగా జరిగే ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఇల్లుకు ముగ్గు పోసినప్పుడు బేస్మెంట్ స్లాబ్, గోడల స్టాపరింగ్ ఇలా వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతూ ఫోటోలు అయితే అధికారులు అయితే యాప్లో అప్లోడ్ చేస్తారు. ముగ్గు పోసినప్పుడు తీసిన లొకేషన్, తర్వాత వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నప్పుడు తీసిన లొకేషన్ చిత్రాలు సరిపోతేనే బిల్లు చెల్లిస్తారు. పునాది దశలో 1,00,000, లెంటల్ లెవెల్లో 2,00,000 పూర్తయిన తర్వాత మిగిలిన 2,00,000 లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే మీరు ఇల్లు ఉంటుందో, ఇల్లు కట్టుకున్న చోటనే అంటే మీరు ఏదైతే ఫోటో దిగారో అక్కడే బేస్మెంట్ కట్టాలి. అక్కడనే మొత్తం ఇల్లు నిర్మించుకుంటేనే డబ్బులు అయితే వస్తాయి. ఫస్ట్ దిగిన ఫోటో, తర్వాత ఫోటో దిగిన మ్యాచ్ కాకపోయినా కూడా, లొకేషన్ అవన్నీ మ్యాచ్ కాకపోయినా కూడా మీకు అయితే డబ్బులు అయితే రావండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇందిరమ్మ సంబంధించి అప్డేట్ అండి. మొత్తానికైతే ఇందిరమ్మ సంబంధించి ఎవరైతే ఈ మంజూరు పత్రాలు తీసుకున్నారో ఎంపిక చేసిన క్రమంలో మీరు ఎంత త్వరగా ఇల్లు నిర్మించుకొని ఎవరైతే అధికారులు ఉంటారో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ ఫోటో తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత మీకైతే కలెక్టర్ ద్వారా అయితే మీ బ్యాంక్ అకౌంట్లో మనీ అయితే జమ చేస్తారు. ఇంతగా లేట్ అయితే చేయకండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం రాక చాలామంది అయితే పేదలు ఇబ్బంది పడుతున్నారు. మీరైతే వచ్చిన అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే జాయిన్ కండి. వాట్సాప్లో ఎప్పటికప్పుడు మీకైతే ఇలాంటి ఇందిరమ్మ సంబంధించి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. దాని ద్వారా మరింత మందికి మీరు సమాచారం షేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.